వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. శ్రీ భూలోకమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు. 96వ వార్డు పెందుర్తి సాధుమఠం ఏరియాలో ఉన్న ఏకలవ్య కాలనీ వాసులు ఆదివారం కాలనీ ఆరాధ్య దైవం శ్రీ భూలోకమాంబ తల్లి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పసుపు కుమ్మలు సమర్పించారు. మా ఏరియా ఆరాధ్య దైవం దేవత అయిన శ్రీ భూలోకమాంబ తల్లికు మాకు ప్రత్యక్షమై మా ఏరియా ప్రజలను చల్లగా కాపాడి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తమ కోరికలు తీర్చాలని అమ్మవారిని పూజించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కమిటీ పెద్దలు పొలమరిశెట్టి సంజీవరావు, పొలమరిశెట్టి ప్రకాష్, బి బంగారరాజు, కె శ్రీను, పి అరుణ్ కుమార్, శ్రీను, గురప్ప, మహిళలు అమ్మాజీ, సుధా, పలువురు భక్తులు పాల్గొని మాట్లాడారు. సంవత్సరం ఇదే సమయంలో అమ్మవారు మాకు అంటే కల్లో కాదు నిదర్శనంగా దర్శనం ఇచ్చింది. మా ఊరికి వచ్చి ప్రతి ఈ 3 ఊరికి మధ్యలో నేను గెలిచాను. ఊరికి మంచిగాను నన్ను ఎవరు ప్రశ్నించట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాకు ఊరు మొత్తం మీద పసుపు కుంకాలు నిండుకుండా నీళ్లు తెచ్చిస్తే నేను ఊరిని అనుకూలం చేస్తానని అమ్మవారు మాకు దర్శనం ఇచ్చింది. పోయిన సంవత్సరం చేయలేక అప్పటికప్పుడు అయిపోయి నేను చేయలేకపోయింది. ఈ సంవత్సరం ముందుగా అందరమే అనుకోని ఊరి జనాలు అందరమే అనుకుని ఒకేసారి అమ్మవారు కుంకాలు తీసుకుంటున్నాము. చల్లగా మా సాధు మఠం దగ్గర ఏకలవ్య కాలనీ అనేది ఉండడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి మాకంటూ ఒక దేవుడు కానీ దేవత కానీ లేరు. వెళ్తుండగా భూలోక తల్లి కల్లో కనిపించి మీకు నేను ఉన్నాను, ఊరనేది మీకు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము వేడుకగా భూలోక అమ్మవారి పండుగ చేసుకోవాలని చేసుకున్నాము. అమ్మవారిని తలుచుకున్న తర్వాత సీసీ రోడ్ అనగా గ్రామానికి మంచినీళ్ళు అనగా రావడం జరిగాయి. అందుకని అమ్మవారి పండుగ వేడుకగా చేసుకున్నాం. మేము అసలు ఏ పూజలు చేసుకున్నామని కూడా లేదు. కొబ్బరికాయ కొట్టి వినాయకుడు పెట్టుకున్నాం. తర్వాత అమ్మవారు వచ్చిందండి. అమ్మవారు వచ్చిన తర్వాత మన అందరికీ బాగా ఇల్లు కట్టాలని అందరూ